ఔజుబిల్లాహిమినషైతానిర్రజీం బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఫ్రెండ్స్, దర్సే ఖురాన్ తెలుగు అనువాదం శీర్షికలో ఈరోజు మనం సూరహ్ బనీ ఇస్రాయీల్ అనువాదాన్ని చదువుదాం. ఈ సూరాలో ఇస్రాయిల్ సంతతి వారి విషయం 2 నుంచి 8 ఆయాతులు మరియు 101 నుంచి 104 ఆయాతులలో ఇవ్వబడింది. కొందరు దీనిని సూరహ్ బనీ ఇస్రాయీల్ అని కూడా అంటారు. ఇస్రా అంటే రాత్రి ప్రయాణం. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను మక్కా ముకర్రమా నుండి బైతుల్ మఖ్దిస్కు తీసుకుపోబడిన రాత్రి ప్రయాణం. ఈ పదం మొదటి ఆయత్లో ఉంది. సహీహ్ బుఖారీలో అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రజియల్లాహు తాలా అన్హు కథనం ప్రకారం సూరహ్ కహఫ్, సూరహ్ మర్యం మరియు సూరహ్ ఇస్రా అంటే ఈ సూర బనీ ఇస్రాయిల్ సూర మొట్టమొదట అవతరింపచేయబడిన మక్కా సూరాలలోనివి. ఇందులో 111 ఆయాతులు ఉన్నాయి. హజరత్ ఆయిషా రజియల్లాహు తాలా అన్హా కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ సూరా మరియు సూరహ్ అజ్-జుమర్లను ప్రతి రాత్రి నమాజ్లో చదివేవారు. ఇప్పుడు ఈ సూరా యొక్క అనువాదాన్ని చదువుదాం. మీరు కూడా నాతో పాటు కలిసి చదవండి. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. కొన్ని నిదర్శనాలను చూపటానికి తన దాసుణ్ణి ఒక రాత్రి మస్జిదే హరాం నుండి దూరంగా ఉన్న మసీదు వద్దకు తీసుకుపోయిన ఆయన పరిశుద్ధుడు. హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ రాత్రి ప్రయాణాన్ని మేరాజ్ యాత్ర అని కూడా అంటారు. ఈ మసీదు పరిసరాలను ఆయన శుభవంతం చేశాడు. నిజానికి ఆయనే అన్నీ వినేవాడు, అన్నీ చూసేవాడును. మేము ఇంతకు పూర్వం మూసాకు గ్రంథాన్ని ఇచ్చాము. దానిని ఇస్రాయిల్ సంతతికి మార్గదర్శక సాధనంగా చేశాము. మీరు నన్ను తప్ప మరెవరినీ సంరక్షకుడుగా చేసుకోవద్దు అనే ఆజ్ఞతో మేము నూహు ప్రవక్తతో పాటు ఓడలోకి ఎక్కించిన వారి సంతానమే వీరు. నూహు ప్రవక్త ఒక కృతజ్ఞుడైన దాసుడు. మేము మా గ్రంథంలో ఇస్రాయిల్ సంతతిని మీరు భూమిలో 2 సార్లు గొప్ప సంక్షోభాన్ని సృష్టిస్తారు, దురహంకారాన్ని ప్రదర్శిస్తారు అనే విషయాన్ని గురించి కూడా హెచ్చరించాము. చివరకు వారిలో మొదటిసారి దురహంకారం వ్యక్తమైనప్పుడు ఇస్రాయిలు సంతతి ప్రజలారా, మిమ్మల్ని ఎదుర్కోవటానికి మేము మహాబలాఢ్యులైన మా దాసులను లేపాము. వారు మీ దేశంలో చొరబడి అన్ని వైపులా వ్యాపించారు. ఇదొక వాగ్దానం. అది తప్పనిసరిగా నెరవేర్చబడవలసి ఉండింది. దాని తరువాత మేము మీకు వారిపై ప్రాబల్యం వహించే అవకాశాన్ని కలిగించాము. సంపదతోనూ సంతానంతోనూ మీకు సహాయపడ్డాము. మీ సంఖ్యాబలాన్ని ఇదివరకటి కంటే పెంచాము. చూడండి, మీరు మంచిని చేస్తే అది మీకే మీరు మంచిని చేసుకున్నట్లు, చెడును చేస్తే అది మీకు మీరే చెడును చేసుకున్నట్లు. రెండో వాగ్దానం నెరవేర్చవలసిన సమయం ఆసన్నమైనప్పుడు మేము ఇతర శత్రువులను మీపైకి పంపాము. వారు మీ ముఖాలను వికృతం చెయ్యటానికి. మసీదు బైతుల్ మఖ్దిస్లోకి పూర్వం శత్రువులు చొరబడిన విధంగా చొరబడటానికి, వారి చేతికందిన ప్రతి దానిని ధ్వంసం చేసేయటానికి. బహుశా మీ ప్రభువు మీపై ఇప్పుడు కరుణ చూపవచ్చు. కానీ ఒకవేళ మీరు మీ పాత వైఖరిని తిరిగి అవలంబిస్తే మేము కూడా మా శిక్షను తిరిగి విధిస్తాము. అనుగ్రహాలను పొంది కృతజ్ఞులైన ప్రజలకు మేము నరకాన్ని కారాగారంగా చేసి ఉంచాము. యథార్థం ఏమిటంటే ఈ ఖురాను పూర్తి సరి అయిన సవ్యమైన మార్గాన్ని చూపుతోంది. తనను విశ్వసించి మంచి పనులు చేసేవారికి గొప్ప ప్రతిఫలం ఉంది అనే శుభవార్తను అందజేస్తోంది. పరలోకాన్ని విశ్వసించని వారికి మేము వ్యధాభరితమైన శిక్షను సిద్ధపరిచి ఉంచాము అనే వార్తను వినిపిస్తోంది. మానవుడు మేలును ఎలా అర్థించాలో కీడును అలా అర్థిస్తాడు. మానవుడు నిజంగానే తొందరపాటు కలవాడు, ఓర్పు లేనివాడు. చూడండి, మేము రాత్రిని పగలును 2 సూచనలుగా చేశాము. రాత్రి సూచనను మేము కాంతిహీనం చేశాము, పగటి సూచనను కాంతిమంతం చేశాము. మీరు మీ ప్రభు అనుగ్రహాన్ని అన్వేషించగలగటానికి, ఇంకా నెలలు సంవత్సరాల లెక్కను తెలుసుకోగలగటానికి. ఇదే విధంగా మేము ప్రతి విషయాన్ని వేరువేరుగా స్పష్టపరిచి ఉంచాము. ప్రతి మనిషి జాతకాన్ని మేము అతని మెడకే వ్రేలాడగట్టాము. ప్రళయం నాడు మేము ఒక పుస్తకాన్ని అతని కొరకు బయటికి తీస్తాము. అతడు దాన్ని ఒక తెరచిన గ్రంథం వంటిదని తెలుసుకుంటాడు. చదువు నీ కర్మపత్రాన్ని,
ఈనాడు నీ లెక్క కట్టడానికి స్వయంగా నీవే సరిపోతావు. రుజుమార్గాన్ని అవలంబించే వాని రుజువర్తనం స్వయంగా వానికే ప్రయోజనకరం. మార్గం తప్పినవాడు తన మార్గభ్రష్టత్వం యొక్క దుష్ఫలితాన్ని తానే అనుభవిస్తాడు. బరువు మోసేవాడెవడు ఇతరుల బరువును మోయడు. ప్రజలకు సత్యాసత్యాల భేదాన్ని తెలియచెప్పే ఒక సందేశహరుణ్ణి పంపనంత వరకు మేము ఎవరినీ శిక్షించము. మేము ఒక పట్టణాన్ని నాశనం చెయ్యదలుచుకున్నప్పుడు అందలి స్థితిమంతులకు మొదట ఒక ఆజ్ఞను పంపుతాము. వారు ఆ ఆజ్ఞ విషయంలో అవిధేయతకు పాల్పడతారు. అప్పుడు శిక్షా నిర్ణయానికి ఆ పట్టణం అర్హమవుతుంది. మేము దానిని సర్వనాశనం చేసివేస్తాము. చూడు, నూహు అలైహిస్సలాం తరువాత మా ఆజ్ఞ ప్రకారం నాశనమైన తరాలు ఎన్ని ఉన్నాయో. నీ ప్రభువునకు తన దాసుల పాపాలను గురించి పూర్తిగా తెలుసు. ఆయన సర్వాన్ని చూస్తూ ఉన్నాడు. ఈ లోకంలో తక్షణ లాభాలను కోరుకునే వాడికి ఇక్కడే వాటిని మేము ఇచ్చివేస్తాము. ఎవరికి ఎంత ఇవ్వదలుచుకున్నామో అంత మేరకు. తరువాత అతని జాతకంలో నరకం వ్రాసేస్తాము. అందులో అతడు దహింపబడతాడు. దూషింపబడినవాడై, కారుణ్యానికి దూరమైనవాడై, పరలోకాన్ని కోరుకుని దానికై కృషి చెయ్యవలసిన విధంగా కృషి చేసేవాడు గనక అయితే, పైగా అతడు విశ్వాసి కూడా అయి ఉంటే, అటువంటి ప్రతి వ్యక్తి కృషి గుర్తింపబడుతుంది. వీరికి వారికి ఉభయ పక్షాల వారికి మేము ప్రపంచంలో జీవన సామాగ్రిని ఇస్తూ పోతున్నాము. ఇది నీ ప్రభువు ప్రసాదించినది. నీ ప్రభువు ప్రసాదించిన దానిని ఆపగలిగేవాడెవడూ లేడు. కానీ చూడండి, ప్రపంచంలోనే మేము ఒక వర్గానికి మరొక వర్గంపై ఎటువంటి ఆధిక్యాన్ని ప్రసాదించామో, పరలోకంలో ఆ వర్గం స్థానాలు మరింత గొప్పగా ఉంటాయి. దాని ఆధిక్యం మరింత పెరుగుతుంది. నీవు అల్లాతో పాటు మరొకణ్ణి ఆరాధ్యుడుగా చేసుకోకు. అలా చేసుకుంటే నిందల పాలవుతావు. స్నేహితుడు, సహాయకుడు ఎవడూ లేనివాడవైపోతావు. నీ ప్రభువు ఇలా నిర్ణయం చేశాడు: మీరు కేవలం ఆయనను తప్ప మరెవరినీ ఆరాధించకండి. తల్లిదండ్రులతో మంచితనంతో వ్యవహరించండి. ఒకవేళ మీ వద్ద వారిలో ఒకరు గాని ఇద్దరు గాని ముసలివారై ఉంటే వారి ముందు విసుగ్గా ఛీ అని కూడా అనకండి. వారిని కసురుకుంటూ సమాధానం ఇవ్వకండి. వారితో మర్యాదగా మాట్లాడండి. మృదుత్వము, దయాభావము కలిగి వారి ముందు వినమ్రులై ఉండండి. ఇలా ప్రార్థిస్తూ ఉండండి: ప్రభూ, వారిపై కరుణచూపు. బాల్యంలో వారు నన్ను కారుణ్యంతో, వాత్సల్యంతో పోషించినట్లు. మీ హృదయాలలో ఉన్నది ఏమిటో మీ ప్రభువునకు బాగా తెలుసు. మీరు గనక మంచివారుగా నడుచుకుంటే తమ తప్పులను గ్రహించి దాస్యవైఖరి వైపునకు మరలివచ్చే ఇలాంటి వారందరినీ ఆయన మన్నిస్తాడు. బంధువుల పట్ల మీ విధులను నిర్వహించండి. పేదవారి పట్ల, బాటసారుల పట్ల మీ విధులను నిర్వర్తించండి. వృధా ఖర్చు చెయ్యకండి. వృధా ఖర్చు చేసేవారు శైతాను సోదరులు. శైతాను తన ప్రభువునకు కృతజ్ఞుడు. మీరు ఆశించే అల్లాహ్ కారుణ్యాన్ని మీరు ఇంకా అన్వేషిస్తూ ఉన్నందువల్ల మీరు వారిని, అంటే అవసరాలు తీరని బంధువులు, లేమికి గురి అయిన వారు, బాటసారులను తప్పించుకోవలసి ఉంటే వారికి మృదువుగా సమాధానం చెప్పండి. మీ చేతిని మెడకు బంధించి ఉంచకండి. దానిని పూర్తిగా స్వేచ్ఛగానూ వదిలిపెట్టకండి. అలా చేస్తే నిందల పాలవుతారు, దిక్కులేని వారవుతారు. నీ ప్రభువు తన ఇష్టప్రకారం కొందరి ఉపాధిని సమృద్ధం చేస్తాడు, కొందరి ఉపాధిని పరిమితం చేస్తాడు. ఆయన తన దాసుల స్థితిని బాగా ఎరుగును. ఆయన వారిని పరీక్షిస్తున్నాడు. పేదరికానికి భయపడి మీరు మీ సంతానాన్ని హత్య చేయకండి. మేము వారికి ఉపాధిని ఇస్తాము, మీకు ఇస్తాము. వాస్తవానికి వారిని హత్య చేయటం ఒక పెద్ద నేరం. వ్యభిచారం దరిదాపులకు కూడా పోకండి. అది అతి దుష్ట కార్యం, బహుచెడ్డ మార్గం. ఏ ప్రాణాన్ని హతమార్చకండి, న్యాయంగా తప్ప. దానిని హతమార్చడాన్ని అల్లా నిషేధించాడు. అన్యాయంగా హత్య చేయబడిన మనిషి వారసునికి మేము ఖిసాస్ను కోరే హక్కును ప్రసాదించాము. కానీ ఆ వారసుడు హత్యలో హద్దులు మీరకుండా ఉండాలి. అప్పుడు అతనికి సహాయం చెయ్యటం జరుగుతుంది. సక్రమమైన పద్ధతిలో తప్ప అనాథుని సొమ్ము జోలికి పోకండి. అతడు యుక్త వయస్సునకు చేరే వరకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చండి.
నిస్సందేహంగా వాగ్దానం విషయంలో మీరు సమాధానం చెప్పవలసి ఉంటుంది. కొలపాత్రతో ఇస్తే పూర్తిగా నింపి ఇవ్వండి. తూచినట్లయితే సరైన తరాజుతో తూచండి. ఇది మంచి పద్ధతి. పర్యవసానాన్ని బట్టి కూడా ఇదే ఉత్తమం. మీకు తెలియని విషయం వెంట పడకండి. నిశ్చయంగా కళ్ళు, చెవులు, మనస్సు అన్నింటి విషయంలోనూ విచారణ జరుగుతుంది. భూమిపై విర్రవీగుతూ నడవకండి. మీరు భూమిని చీల్చనూ లేరు, పర్వతాల ఎత్తుకు చేరనూ లేరు. ఈ ఆజ్ఞలలో ఏ ఒక్కదానిని అతిక్రమించినా అది నీ ప్రభువునకు అనిష్టమైనది. ఇవి వివేకంతో నిండి ఉన్న విషయాలు. వాటిని నీ ప్రభువు నీకు వహీ ద్వారా తెలియజేశాడు. చూడు, అల్లాతో పాటు మరొకరిని ఆరాధ్యుడిగా చేసుకోకు. అలా చేస్తే నిందల పాలవుతావు. ప్రతి మేలుకు దూరమవుతావు. నరకంలో పడవేయబడతావు. మీ ప్రభువు మీకు కొడుకులను ప్రసాదించాడా? తాను మాత్రం దైవదూతలను తనకు కూతుళ్లుగా చేసుకున్నాడా? ఎంత విచిత్రం! మీరు చెప్పే ఈ విషయం పరమ అబద్ధం. మేము ఈ ఖురానులో ప్రజలకు రకరకాలుగా బోధించాము, వారు స్పృహలోకి రావాలని. కానీ వారు సత్యానికి మరింత దూరంగానే పారిపోతున్నారు. ప్రవక్త, వారితో ఇలా అను: ఒకవేళ అల్లాతో పాటు వారు అనే విధంగా ఇతర దేవుళ్ళు కూడా ఉంటే వారు సింహాసనాధీసుని స్థానానికి చేరే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తారు. ఆయన పరిశుద్ధుడు. వారు చెప్పే మాటలకు ఎంతో అతీతుడు, ఎంతో ఉన్నతుడు. ఆయన పరిశుద్ధతను సప్తాకాశాలు, భూమి, భూమ్యాకాశాలలో ఉన్న సమస్తము కొనియాడుతున్నాయి. ఆయన స్తోత్రంతో పాటు ఆయన పరిశుద్ధతను కొనియాడనటువంటిది ఏదీ లేదు. కానీ మీరు వాటి స్తుతిని అర్థం చేసుకోలేరు. యథార్థానికి ఆయన అత్యంత సౌమ్య మనస్కుడు, మన్నించేవాడును. నీవు ఖురానును పఠించేటప్పుడు మేము నీకు పరలోకాన్ని విశ్వసించని వారికి మధ్య ఒక తెరను అడ్డుగా నిలుపుతాము. వారి హృదయాలకు గలేబులు తొడుగుతాము. ఇక వారు ఏమీ అర్థం చేసుకోలేరు. వారి చెవులను మొద్దుబారజేస్తాము. నీవు ఖురాను పఠిస్తూ నీ ఏకైక ప్రభువును గురించి మాత్రమే ప్రస్తావించినప్పుడు వారు అసహ్యించుకుంటూ ముఖాలను ప్రక్కకు త్రిప్పుకుంటారు. నీ మాటను చెవియొగ్గి విన్నప్పుడు అసలు వారు ఏమి వింటారో, కూర్చుండి పరస్పరం గుసగుసలాడుకున్నప్పుడు ఏమి చెప్పుకుంటారో మాకు తెలుసు. ఈ దుర్మార్గులు పరస్పరం ఇలా చెప్పుకుంటారు: మీరు అనుసరిస్తున్న ఈ మనిషి మంత్రప్రభావానికి గురి అయినవాడు. చూడు, వారు ఎటువంటి మాటలను నిన్ను గురించి కల్పిస్తున్నారో. వారు మార్గం తప్పారు, కాబట్టి వారికి సరైన మార్గం దొరకదు. వారు ఇలా అంటారు: మేము ఎముకలుగా, మట్టిగా మారిపోయినప్పుడు సరికొత్తగా సృష్టింపబడి లేపబడతామా? వారితో ఇలా అను: మీరు రాయిగా గాని, ఇనుముగా గాని మారిపోయినా, లేదా తిరిగి బ్రతికింపబడి లేపబడటానికి అసాధ్యమైనదని మీరు భావిస్తున్నటువంటి వాటికంటే కూడా ఎక్కువ కఠినమైనటువంటి వస్తువుగా మారిపోయినా సరే మీరు లేచి తీరుతారు. వారు తప్పకుండా ఇలా అడుగుతారు: మమ్మల్ని మళ్ళీ బ్రతికించి లేపగలవాడు ఎవడు? సమాధానంగా ఇలా అను: మిమ్మల్ని మొదటిసారి పుట్టించినవాడే. వారు తలలు ఊపుతూ సరే, ఇది ఎప్పుడు జరుగుతుంది అని అడుగుతారు. నీవు ఇలా చెప్పు: ఆ సమయం దగ్గరలోనే ఉందన్నా ఆశ్చర్యపడనక్కర్లేదు. ఆనాడు ఆయన మిమ్మల్ని పిలుస్తాడు. మీరు ఆయనను స్తుతిస్తూ ఆయన పిలుపునకు సమాధానంగా బయటకు వస్తారు. అప్పుడు మీరు మేము కేవలం కొంతసేపు మాత్రమే ఈ స్థితిలో పడి ఉన్నాము అని అనుకుంటారు. ప్రవక్త, నా దాసుల అంటే విశ్వాసులైన దాసులకు వారు తమ నోట అత్యుత్తమమైన మాటనే పలుకుతూ ఉండాలి అని చెప్పు. అసలు మానవుల మధ్య కలహాన్ని సృష్టించటానికి ప్రయత్నం చేసేవాడు శైతానే. నిజానికి శైతాను మానవుడికి బహిరంగ శత్రువు. మీ ప్రభువు మీ పరిస్థితిని బాగా ఎరుగును. ఆయన తన ఇష్టప్రకారం మిమ్మల్ని కరుణిస్తాడు, తన ఇష్టప్రకారం మిమ్మల్ని శిక్షిస్తాడు. ప్రవక్త, మేము నిన్ను ప్రజలకు సంరక్షకుడుగా నియమించి పంపలేదు. భూమ్యాకాశాలలోని ప్రాణికోటిని నీ ప్రభువు బాగా ఎరుగును. మేము కొందరు ప్రవక్తలకు మరికొందరు ప్రవక్తల కంటే ఉన్నత స్థానాలను ఇచ్చాము. మేమే దావూద్ అలైహిస్సలాంకు జబూర్ గ్రంథాన్ని ఇచ్చాము. వారితో ఇలా అను: మీరు దేవుణ్ణి కాదని
మీ పనులు నెరవేర్చేవారుగా భావించి ఆరాధించే వారిని పిలిచి చూడండి. వారు మీ ఏ ఆపదను మరల్చనూ లేరు, మార్చనూ లేరు. ఈ ప్రజలు మొరపెట్టుకుంటున్న వారే స్వయంగా తమ ప్రభువు సాన్నిధ్యాన్ని పొందటానికి మార్గాన్ని వెతుకుతున్నారు. ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. వారు ఆయన కారుణ్యాన్ని ఆశిస్తున్నారు. ఆయన శిక్షకు భయపడుతున్నారు. నిజానికి నీ ప్రభువు శిక్షే భయపడదగినటువంటిది. ప్రళయానికి ముందు మేము నాశనం చెయ్యని లేక కఠిన శిక్షకు గురి చెయ్యని పట్టణమంటూ ఏదీ ఉండదు. ఈ విషయం దైవగ్రంథంలో వ్రాయబడి ఉంది. నిదర్శనాలను పంపకుండా మమ్మల్ని ఏదీ ఆపలేదు. వారికి పూర్వం ఉన్న ప్రజలు వాటిని తిరస్కరించారు అనే విషయం తప్ప. ఉదాహరణకు సమూదుకు మేము ప్రత్యక్ష నిదర్శనంగా ఒక ఆడవంటెను తెచ్చి ఇచ్చాము. వారు దాని పట్ల క్రూరంగా ప్రవర్తించారు. మేము నిదర్శనాలను పంపుతున్నది ప్రజలు వాటిని చూసి భయపడాలనే. జ్ఞాపకం తెచ్చుకో ప్రవక్త, నీ ప్రభువు ఈ ప్రజలను పరివేష్టించి ఉన్నాడని మేము నీకు ఇదివరకే చెప్పి ఉన్నాము. మేము నీకు ఇప్పుడు చూపించిన దానిని, ఖురానులో శపించబడిన వృక్షాన్ని మేము వారికి ఒక పరీక్షగా చేశాము. మేము వారికి హెచ్చరికపై హెచ్చరిక చేస్తూ ఉన్నాము. కానీ ప్రతి హెచ్చరిక వారి మూర్ఖత్వాన్ని పెంచుతూనే ఉన్నది. జ్ఞాపకం తెచ్చుకో, మేము దైవదూతలతో ఆదంకు సాష్టాంగపడండి అని చెప్పాము. అప్పుడు అంతా సాష్టాంగపడ్డారు. కానీ ఇబ్లీసు అలా చెయ్యలేదు. వాడు, ఏమిటి, నీవు మట్టితో చేసిన వాడికి నేను సాష్టాంగపడాలా అని అన్నాడు. మళ్ళీ వాడు ఇలా అన్నాడు, కొంచెం వాణ్ణి చూడు, వాడు తగినవాడనా? నీవు వాడికి నాపై ఆధిక్యం ఇచ్చావు. నీవు గనక నాకు ప్రళయదినం వరకు వ్యవధినిస్తే నేను వాడి మొత్తం వంశాన్ని సమూలంగా నాశనం చేస్తాను. కేవలం కొందరు మాత్రమే నా నుండి తప్పించుకోగలుగుతారు. అల్లా ఇలా సెలవిచ్చాడు. సరే పో, వారిలో నిన్ను అనుసరించే వారందరికీ నీతో పాటు నరకమే పరిపూర్ణమైన ప్రతిఫలంగా లభిస్తుంది. నీవు ఎవరెవరిని నీ సందేశంతో భ్రష్టులుగా చెయ్యగలవో చెయ్యి. వారిపైకి నీ అశ్విక దళాన్ని, నీ పదాతి దళాన్ని పంపు. ధనంలోనూ సంతానంలోనూ వారితో పాటు భాగాన్ని కలిగి ఉండు. వారిని వాగ్దానాల వలలో బంధించు. శైతాను వాగ్దానాలు ఒక మోసం తప్ప మరేమీ కావు. నిశ్చయంగా నా దాసులపై నీకు ఏ అధికారమూ లభించదు. నమ్ముకోవటానికి నీ ప్రభువే చాలు. సముద్రంలో మీ ఓడలను నడిపేవాడే మీ అసలు ప్రభువు. తద్వారా మీరు ఆయన అనుగ్రహాన్ని అన్వేషిస్తారు. వాస్తవానికి ఆయన మీ పట్ల ఎంతో కనికరం కలవాడు. సముద్రంలో మీకేదన్నా ఆపద కలిగినప్పుడు ఆయన ఒక్కడు తప్ప మీరు పిలిచేవారంతా మటుమాయమైపోతారు. కానీ ఆయన మిమ్మల్ని రక్షించి నేలపైకి చేర్చినప్పుడు మీరు ఆయన నుండి ముఖం త్రిప్పుకుంటారు. మానవుడు నిజంగా చాలా కృతజ్ఞుడు. సరే, మీరు ఈ విషయాన్ని గురించి పూర్తిగా నిర్భయంగా ఉన్నారా? దేవుడు మిమ్మల్ని ఎన్నడూ సముద్రం వెలుపలే భూమిలోనికి అణగదొక్కడని లేదా మీపైకి రాళ్లను కురిపించే తుఫానును పంపడని మీరు నిర్భయంగా ఉన్నారా? అప్పుడు మిమ్మల్ని రక్షించే ఏ సహాయకుణ్ణి మీరు పొందలేరు. దేవుడు మళ్ళీ ఎప్పుడైనా మిమ్మల్ని సముద్రంలోనికి తీసుకుపోతాడని, మీ కృతజ్ఞతకు ఫలితంగా మీపైకి తీవ్రమైన తుఫాను గాలులను పంపి మిమ్మల్ని ముంచివేస్తాడని, మీ ఈ ముగింపును గురించి ఆయనను అడిగేవాడెవ్వడూ మీకు లభించడని మీరు భయపడటం లేదా? మేము ఆదం సంతతికి పెద్దరికాన్ని ప్రసాదించాము. వారికి నేలపై నీటిలో నడిచే వాహనాలను ప్రసాదించాము. వారికి పరిశుద్ధమైన వస్తువులను ఆహారంగా ఇచ్చాము. మేము సృష్టించిన ఎన్నో ప్రాణులపై వారికి స్పష్టమైన ఆధిక్యాన్ని అనుగ్రహించాము. ఇదంతా మా అనుగ్రహం. ఆ రోజును గురించి ఆలోచించండి. అప్పుడు మేము ప్రతి మానవ వర్గాన్ని దాని నాయకునితో పాటు పిలుస్తాము. ఆ సమయంలో తమ కుడి చేతికి కర్మపత్రం ఇవ్వబడిన వారు తాము చేసిన పనులను చదువుకుంటారు. వారికి రవ్వంత అన్యాయం కూడా జరగదు. ఈ ప్రపంచంలో అంధుడై మెలగేవాడు పరలోకంలో కూడా అంధుడుగానే ఉంటాడు. అంతేకాదు, మార్గాన్ని పొందటంలో అంధుని కంటే కూడా అధికంగా విఫలుడవుతాడు. ప్రవక్త, ఈ ప్రజలు నిన్ను పరీక్షకు గురిచేసి మేము నీ వైపునకు పంపిన వహీ నుండి నిన్ను మరలించటానికి ప్రయత్నం చేయటంలో ఏ కొరత చేయలేదు.
నీవు మా పేరుతో నీ తరపు నుండి ఏదైనా విషయాన్ని కల్పించాలని వారు ఇలా చేశారు. ఒకవేళ నీవు అలా కల్పించి ఉంటే వారు తప్పకుండా నిన్ను తమ మిత్రుడుగా చేసుకొని ఉండేవారు. మేము గనక నీకు మనోబలాన్ని ఇచ్చి ఉండకపోతే నీవు వారి వైపునకు కొంతైనా మొగ్గి ఉండేవాడవు అనేది అసంభవమేమీ కాదు. కానీ ఒకవేళ నీవు అలా మొగ్గి ఉంటే మేము నీకు ప్రపంచంలో కూడా రెట్టింపు శిక్షను రుచి చూపించి ఉండేవారము. పరలోకంలో కూడా రెట్టింపు శిక్షే. మాకు వ్యతిరేకంగా నీవు ఏ సహాయకుడిని పొంది ఉండేవాడవు కాదు. వారు నీకు ఈ భూభాగంలో నిలువనీడ లేకుండా చెయ్యటానికి నిన్ను ఇక్కడి నుండి వెళ్ళగొట్టటానికి పూనుకున్నారు. కానీ ఒకవేళ వారు అలా చేస్తే నీ తరువాత వారు కూడా ఇక్కడ ఎంతో కాలం నిలువలేరు. ఇది మా సనాతన సంప్రదాయం. దీనినే నీకు పూర్వం మేము పంపిన ప్రవక్తలందరి విషయంలోనూ అనుసరించాము. మా సంప్రదాయంలో నీవు ఏ మార్పునూ చూడలేవు. నమాజును స్థాపించు. పొద్దువాలినప్పటి నుండి రాత్రి చీకటి పడే వరకు ప్రాతకాలంలో ఖురాన్ పారాయణం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించు. ఎందుకంటే ప్రాతకాలపు ఖురాన్ పారాయణం సాక్ష్యంగా ఉంటుంది. రాత్రిపూట తహజ్జుద్ నమాజు చెయ్యి. ఇది నీకు అదనపు నమాజు. నీ ప్రభువు నిన్ను ప్రశంసనీయమైన ఉన్నత స్థానంలో ప్రతిష్ఠింపచేయటం అసంభవం ఏమీ కాదు. ఇలా ప్రార్థించు, ప్రభూ, నీవు నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్ళినా సత్యంతో తీసుకుని వెళ్ళు. ఎక్కడ నుండి తీసినా సత్యంతో తీయి. నీ తరపు నుండి ఒక అధికారాన్ని నాకు సహాయంగా పంపించు. ఇలా ప్రకటించు, సత్యం వచ్చేసింది, అసత్యం నశించింది. అసత్యం నశించక తప్పదు. మేము ఈ ఖురాను భాగాల అవతరణ క్రమంలో అవతరింపచేస్తున్నటువంటి ప్రతి భాగము విశ్వాసులకు స్వస్థత కారుణ్యమును, కానీ దుర్మార్గులకు అది నష్టాన్ని తప్ప మరి దేనిని పెంచదు. మానవుడు ఎలాంటివాడంటే మేము అతన్ని అనుగ్రహించినప్పుడు వెర్రవీగుతాడు, వెనక్కి మరలిపోతాడు. కొంచెం కష్టానికి గురి అయితే చాలు నిరాశపడిపోతాడు. ప్రవక్త, ఈ ప్రజలతో ఇలా అను, ప్రతి ఒక్కడూ తన విధానాన్నే అనుసరిస్తున్నాడు. ఇక రుజుమార్గంలో ఎవడున్నాడో అనే విషయం నీ ప్రభువునకే బాగా తెలుసు. ఈ ప్రజలు నిన్ను ఆత్మను గురించి ప్రశ్నిస్తున్నారు. ఇలా అను, ఈ ఆత్మ నా ప్రభువు ఆజ్ఞానుసారం వస్తుంది. కానీ మీకు ప్రసాదించబడిన జ్ఞానం బహుస్వల్పమైనది. ప్రవక్త, మేము కోరితే వహీ ద్వారా మేము నీకు ప్రసాదించిన దాన్నంతా నీ నుండి లాక్కోగలము. తరువాత మాకు వ్యతిరేకంగా దానిని తిరిగి ఇప్పించగలిగే సహాయకుణ్ణి ఎవణ్ణీ నీవు పొందలేవు. నీకు లభించినదంతా నీ ప్రభువు కారుణ్యం వల్లనే లభించింది. వాస్తవం ఏమిటంటే నీపై ఆయనకు ఉన్న అనుగ్రహం చాలా గొప్పది. ఇలా అను, ఒకవేళ మానవులు, జిన్నాతులు అందరూ కలిసి ఈ ఖురాను వంటి దానిని దేనినైనా తీసుకువచ్చే ప్రయత్నం చేసినప్పటికీ తీసుకురాలేరు. వారందరూ ఒకరికొకరు సహాయకులైనప్పటికీ మేము ఈ ఖురానులో ప్రజలకు రకరకాలుగా హితబోధ చేశాము. కానీ చాలామంది ప్రజలు అవిశ్వాస స్థితిలోనే స్థిరంగా ఉండిపోయారు. వారు ఇలా అన్నారు, మేము నీ మాటను నమ్మము. నీవు భూమిని చీల్చి మా కోసం ఒక చెలమను పొంగింపచెయ్యాలి. ఖర్జూరపు చెట్లు, ద్రాక్ష లతలు కల తోట ఒకటి నీకోసం ఉద్భవించాలి. అందులో నీవు కాలువలను ప్రవహింపచెయ్యాలి. నీవు ప్రకటిస్తున్న విధంగా ఆకాశాన్ని ముక్కలు ముక్కలుగా చేసి మాపై పడవెయ్యాలి. దేవుణ్ణి, దైవదూతలను మా ఎదుటకు తీసుకురావాలి. నీకోసం ఒక స్వర్ణగృహం తయారు కావాలి. నీవు ఆకాశాన్ని అధిరోహించాలి. అంతవరకు నీ మాటను మేము నమ్మము. అంతేకాదు, మేము చదవటానికి నీవు మాపై ఒక రచన అవతరించేటట్లు చేయనంత వరకు మేము నీ అధిరోహించటాన్ని కూడా నమ్మము. ప్రవక్త, వారితో ఇలా అను, నా ప్రభువు పరిశుద్ధుడు. నేను సందేశాన్ని తెచ్చే ఒక మానవమాత్రుడు తప్ప మరింకేమైనా అవుతానా? ప్రజల ముందుకు మార్గదర్శకత్వం వచ్చినప్పుడల్లా దానిని విశ్వసించకుండా వారిని ఆపిన విషయం ఏమిటి? అల్లా మానవుణ్ణి ప్రవక్తగా చేసి పంపాడా అనే వారి పలుకులు తప్ప మరేమీ కాదు. వారికి ఇలా చెప్పు, భూమిలో దైవదూతలు నిశ్చింతగా తిరుగుతూ ఉంటే
మేము తప్పకుండా ఆకాశం నుండి దైవదూతని వారి కోసం ప్రవక్తగా పంపి ఉండేవారము. ప్రవక్త వారితో ఇలా అను, నాకు మీకు మధ్య కేవలం ఒక్క అల్లాహ్ సాక్ష్యమే సరిపోతుంది. ఎందుకంటే ఆయన తన దాసుల స్థితిని బాగా ఎరిగినవాడు, అన్నింటినీ చూస్తూ ఉన్నవాడు. అల్లా మార్గం చూపినవాడే సన్మార్గాన్ని పొందుతాడు. ఆయన మార్గం తప్పించిన వారికి ఆయనను తప్ప అండగా ఉండేవాణ్ణి, సహాయపడేవాణ్ణి ఎవణ్ణీ నీవు పొందలేవు. వారిని మేము ప్రళయం నాడు గుడ్డివారుగా, మూగవారుగా, చెవిటివారుగా చేసి బోర్లా పడవేసి లాక్కు వస్తాము. వారి నివాసం నరకం. దాని మంట మందగించినప్పుడల్లా మేము దానిని మరింత మండింపజేస్తాము. ఇది ప్రతిఫలం వారి దుశ్చేష్టకు. వారు మా ఆయాతులను తిరస్కరించి ఇలా అన్నారు, మేము కేవలం ఎముకలుగా, దుమ్ముగా, ధూళిగా మారిపోయిన తరువాత సరికొత్తగా మమ్మల్ని పుట్టించి లేపి నిలబెట్టడం జరుగుతుందా? భూమిని, ఆకాశాలని సృష్టించిన దేవుడు అటువంటి వారిని పుట్టించే శక్తిని కూడా తప్పకుండా కలిగి ఉంటాడనే విషయం వారికి తోచనే లేదా? ఆయన వారిని తిరిగి లేపటానికి ఒక సమయాన్ని నిర్ణయించి ఉంచాడు. అది రావటం తథ్యం. కానీ దుర్మార్గులు మొండిగా దానిని తిరస్కరించటానికే పూనుకున్నారు. ప్రవక్త వారితో ఇలా అను, ఒకవేళ నా ప్రభువు కారుణ్య నిధులు మీ అధీనంలో ఉండి ఉన్నట్లయితే అవి ఖర్చయిపోతాయనే భయం వల్ల వాటిని మీరు కదపకుండా ఉంచేవారు. యథార్థానికి మానవుడు ఎంతో సంకుచిత హృదయుడు. మేము మూసాకు ప్రస్ఫుటంగా కనిపించే 9 నిదర్శనాలను ప్రసాదించాము. ఇప్పుడు నీవే స్వయంగా ఇశ్రాయేలు సంతతిని అడుగు. మూసా వారి వద్దకు వచ్చినప్పుడు ఫిరౌను రాజు అన్నది ఇదే కదా, మూసా, నీవు నిశ్చయంగా మంత్రజాలానికి గురి అయిన మనిషివని నేను భావిస్తున్నాను అని. దానికి సమాధానంగా మూసా అలైహిస్సలాం ఇలా అన్నాడు, నీకు బాగా తెలుసు, గుణపాఠం నేర్పే ఈ నిదర్శనాలను భూమ్యాకాశాల ప్రభువు తప్ప మరెవ్వడూ అవతరింపచెయ్యలేదు. ఫిరౌన్, నీవు నిశ్చయంగా శాపానికి గురి అయిన వాడవు అని నేను భావిస్తున్నాను. చివరకు ఫిరౌను మూసాను, ఇశ్రాయేలు సంతతిని భూమిపై లేకుండా చేయాలని సంకల్పించుకున్నాడు. కాని మేము అతడిని, అతడి సహచరులను మూకుమ్మడిగా ముంచివేశాము. ఆ తరువాత ఇశ్రాయేలు సంతతితో మేము ఇలా అన్నాము, ఇక మీరు భూమిపై సుఖంగా నివసించండి. ప్రళయ వాగ్దాన సమయం ఆసన్నమైనప్పుడు మేము మీ అందరినీ కలిపి హాజరుపరుస్తాము. ఈ ఖురానును మేము సత్యంతో అవతరింపచేశాము. సత్యంతోనే అది అవతరించింది. ప్రవక్త విశ్వాసులకు శుభవార్త అందించటానికి, అవిశ్వాసులకు హెచ్చరిక చేయటానికి తప్ప మేము నిన్ను మరొక పని కొరకు పంపలేదు. మేము ఈ ఖురానును కొద్ది కొద్దిగా అవతరింపజేశాము. నీవు దానిని నెమ్మది నెమ్మదిగా ప్రజలకు వినిపించాలని. మేము దానిని సందర్భాన్ని బట్టి క్రమక్రమంగా అవతరింపజేశాము. ప్రవక్త వారితో ఇలా అను, మీరు దీనిని నమ్మండి, నమ్మకపోండి. ఇదివరకు జ్ఞానం ఇవ్వబడిన వారికి దానిని వినిపించినప్పుడు వారు ముఖాన్ని నేలకు ఆనించి సాష్టాంగపడి ముక్త కంఠంతో ఇలా అంటారు, మా ప్రభువు పరిశుద్ధుడు, ఆయన వాగ్దానం పూర్తి అయి తీరవలసిందే. వారు ముఖాన్ని నేలకు ఆనించి విలపిస్తూ పడిపోతారు. దానిని విన్న తరువాత వారి అణకువ మరింత పెరుగుతుంది. ప్రవక్త వారితో ఇలా అను, అల్లా అని అయినా పిలవండి, లేదా రెహమాన్ అని అయినా సరే, ఏ పేరుతో అయినా పిలవండి. ఆయనకు గల పేర్లు అన్నీ చక్కనివే. మీరు నమాజును చేసేటప్పుడు కంఠాన్ని మరీ పెంచకండి, మరీ తగ్గించకండి. ఈ రెంటికి మధ్య సగటు స్థాయిలో ఉండే స్వరంతో నమాజు చేయండి. ఇంకా ఇలా అను, ఎవరిని తన కొడుకుగా చేసుకోనటువంటి, తన రాజ్యంలో ఇతరులెవ్వరూ భాగస్వాములుగా లేనటువంటి, నిస్సహాయుడు కాకపోవటం వల్ల తనకు సంరక్షకుడు ఎవడూ అవసరం లేనటువంటి దేవునికే స్తోత్రము. ఆయన గొప్పతనాన్ని, మహోన్నతమైన శ్రేణికి చెందిన గొప్పతనాన్ని చాటండి. అల్హమ్దులిల్లా. సూరహ్ బనీ ఇస్రాయిల్ అనువాదం పూర్తి అయినది. అల్లాహతాలా మనందరికీ ఖురాన్ని చక్కగా అర్థం చేసుకునే భాగ్యాన్ని కలిగించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.